హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మన శివశంకర వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నారు. నిజంగా ఆ పేరులోనే ఒక మనది అనుకునేటువంటి ఒక స్టోరీ ఏమో అనిపిస్తుంది. ఎస్పెషల్లీ సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా, సకుటుంబ సపరివార సమేతంగా సినిమాకి థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి. ఆ 3 రోజులు సంక్రాంతి పండుగ ఉన్నటువంటి ఆ వైబ్ అంతా కూడా ఈ సినిమాలో కనిపిస్తుందేమో అని మనకి ఇప్పటికే అర్థమైపోయింది. ఎందుకంటే మెగాస్టార్ ఒక్కసారిగా 1980స్కి తీసుకెళ్ళిపోయారు. 90స్లో 80స్లో మెగాస్టార్ని మనం ఎలా చూసి ఆ డాన్సులు చూసి ఎలా ఎంజాయ్ చేసామో ఇప్పటికీ అదే తరహాలో మెగాస్టార్ డాన్సులు చేస్తున్నారు. బట్ లుక్ కూడా ఒక్కసారిగా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి అంత క్యూట్గా, అంత సన్నగా, అంత యంగ్గా, ఇప్పటికీ 70 ఏళ్ల వయసులో మరొక 30-40 ఏళ్ల వయసు ఆయన తగ్గించుకుని మళ్ళీ 90s 80స్లో ఉన్నటువంటి చిరంజీవి గారిని ఆ లుక్ని చూపించారు. ఎస్పెషల్లీ ఆ స్టైలిష్ లుక్తో మొన్న వచ్చినటువంటి మీసాల పిల్ల సాంగ్ సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ఆడుకుంది. అసలు చెప్పాలంటే ఎక్కడ చూసినా సరే మీసాల పిల్ల సాంగే, ఎవరు చూసినా సరే ఆ మీసాల పిల్ల సాంగ్కి రీల్స్ వాళ్ళ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ చూస్తుంటే కూడా అదే రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోతున్నాయి. ఇకపోతే 2026 సంక్రాంతితోనే ఈ సినిమాతోనే పండగ మనకే కాదు సినిమా ఇండస్ట్రీకి కూడా పరిచయం అవుతున్నట్టుగా తెలుస్తుంది. అదేంటంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి బడ్జెట్ ఎంతైతే ఉందో ప్రీ రిలీజ్కి ముందే ఓటీటీ సినిమాకి సంబంధించినటువంటి శాటిలైట్ రైట్స్ అంటే టెలివిజన్కి సంబంధించిన రైట్స్ అమ్మితే మొత్తం బడ్జెట్ ఎంత పెట్టారో అంత బడ్జెట్ కూడా రికవరీ అయిపోయిందట. ఇంకా నిర్మాతలు హ్యాపీనెస్ అంటే మామూలుగా లేదట. ఇంకా రేపు రాబోయేటువంటి థియేటర్లో దిగిన తర్వాత ఆ వచ్చేటువంటి కలెక్షన్స్ అన్నీ ప్రాఫిట్టే, అన్నీ కూడా రికార్డులనే చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఇంకొక కీలకమైనటువంటి అప్డేట్ కూడా మనకు వచ్చింది. మెగాస్టార్తో పాటు విక్టరీ వెంకటేష్ గారు కూడా ఈ సినిమాలో పనిచేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ గారితో కలిపి మెగాస్టార్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అసలే వీళ్ళిద్దరు కామెడీ టైమింగు మన తెలుగు సినిమాలో ఎస్పెషల్లీ మనం ఎంతో ఎంజాయ్ చేస్తాం. మెగాస్టార్ చిరంజీవి గారు అన్ని యాక్షన్ సీన్స్ కావచ్చు, కామెడీ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఫైట్లు కావచ్చు, ఈ వీటికి ఆయన పెట్టింది పేరు. ఇంకొక పక్క ఆయన కామెడీ టైమింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అదే టైంలో విక్టరీ వెంకటేష్ గారి కామెడీ టైమింగు, ఆయన ఫ్యామిలీతో కనెక్ట్ అయిపోయేటువంటి ఆయన ఆ స్టైల్ ఆఫ్ యాక్షను, ఈ రెండు కలిపి ఇద్దరు కలిపి ఒకటేసారి స్క్రీన్ మీద వస్తే ఇంకా ఆలోచించుకోండి. ఇప్పటికే ఈ సంక్రాంతికి వస్తున్నాం, మన శివశంకర వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నారు అనే దాని మీదే ఒక రేంజ్లో ఉంటే వీళ్ళిద్దరూ కలవటం, ఇంకా నిర్మాతలు కూడా ఫుల్ హ్యాపీగా ఉండటం, ఈ సినిమాకి సంబంధించినటువంటి శాటిలైట్ రైట్స్ అలాగే థియేట్రికల్ రైట్స్ అన్నీ కూడా ఇప్పటికే అమ్మేసుకోవటం, దానికి సంబంధించి ఇప్పుడు వచ్చేటువంటి రికార్డ్స్ ఇంకా ఏ రకంగా ఉంటుందో మొదటి రోజు నుంచే నాకు తెలిసి అనేక రికార్డులని మొదటి వారంలోనే కలెక్ట్ చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఎవరు ఊహించుకున్నా ఊహించుకోకపోయినా ఇంకా నిర్మాతలు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇంకా పండగ అంటే ఏంటో ఈసారి సంక్రాంతికి మనం చూస్తాం. మన శివశంకర వరప్రసాద్ గారు చూపిస్తారు.